వరంగల్ పట్టణములో ఇతర రాష్ట్రాల నుండి వచ్చినటువంటి వారు నకిలీ బ్రాండ్‌లు పెట్టి, నకిలీ లోగోలు పెట్టి, నకిలీ బట్టలు అమ్ముతున్నట్టుగా ఢిల్లీ పోలీసు విచారణ కోసం అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్ కమిషనర్ మరియు అక్కడ ఢిల్లీ పోలీసులతో పాటుగా ఇక్కడ సందర్శించి వివిధ బట్టల దుకాణాలను పరిశీలించారు, రైడ్ చేశారు. వాటిని అందులో ఎక్కువ మోతాదులో అటువంటి దొంగ లేదా నకిలీ బట్టలను, బ్రాండ్‌లను కలిగి ఉన్నటువంటి షాపులను నుండి సరుకులను అనగా వస్తువులను సీజ్ చేసినట్టుగా వార్తలొచ్చినటువంటి ఈ నేపథ్యంలో 5, 6 తేదీలో ఇవి నిన్న, మొన్న కూడా వరంగల్‌లో జరిగినవి. ఈ యొక్క బ్రాండ్స్ తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ అమ్ముతున్నటువంటి వాళ్ళు అనగా ఇతర రాష్ట్రాల నుండి, ముఖ్యంగా ఇతర రాష్ట్రాలు అంటే నార్త్ ఇండియన్సే నార్త్ ఇండియాలకెళ్ళి రావచ్చు. ఆ నెట్‌వర్క్ కలిగినటువంటి వాళ్ళు అనగా తయారీదారులు వాళ్ళే. ఆ యొక్క ఆహ్, ఈ యొక్క ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ వయలేషన్ చేసినటువంటి వాళ్ళు వాళ్ళే. ట్రేడ్ మార్క్ రైట్స్‌ను వయలేట్ చేసినటువంటి వాళ్ళు. ఈ 2, 3 చట్టాలను దృష్టిలో పెట్టుకొని వచ్చినటువంటి పోలీసులు ఢిల్లీ, గుజరాత్, అహ్మదాబాద్, సూరత్, తిరువూరు ప్రాంతాల నుండి అటువంటి బట్టలను తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం మూలాన లోకల్‌గా ఉన్నటువంటి బట్టల వర్తకులు దానిపై ఆక్షేపణ తెలియజేశారు. తెలియజేస్తూ వరంగల్ బట్టల వర్తక సంఘం తరఫు నుండి ఓం నమ శివాయ అనబడేటువంటి ప్రముఖ వస్త్ర వ్యాపారి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వముని కోరారు. ఇలాంటి బట్టలు అమ్మేటువంటి వాళ్ళు నకిలీ బ్రాండ్స్‌తో వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఇక్కడ వరంగల్‌లో వ్యాపారం చేస్తూ లోకల్‌గా ఉన్నటువంటి వ్యాపారస్తుల ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు. కాబట్టి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరిన మీదట మరి అక్కడి నుండి ఢిల్లీ పోలీసులు అక్కడ అడ్వకేట్ కమిషనర్‌తో పాటు వచ్చిన తర్వాత ఏ షాపులపై కేసులు నమోదు చేశారు, ఎవరి బట్టల దుకాణాల మీద ఎఫ్ఐఆర్స్ అయినవి అనబడేటువంటి అంశం ఇప్పటి వరకైతే బయట పడలేదు. ఇక్కడ కూడా ఎవరి మీద కేసులు నమోదు చేసినట్టుగా కూడా కాలేదు. ఇక్కడ కేసులు నమోదు చేసే అవకాశం అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే ఢిల్లీ హైకోర్టు ఆర్డర్స్ ద్వారా వచ్చినటువంటి ఢిల్లీ పోలీసు మరియు లోకల్ పోలీసులు వాళ్ళకు గైడ్ చేసి అసిస్ట్ చేసి ఉండవచ్చు. కానీ ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో మట్టుకి ఆ యొక్క వాళ్ళపై ఢిల్లీ కోర్టు ఆధారంగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మరియు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇండిపెండెంట్‌గా కూడా ఇక్కడ మట్టవాడ పోలీసులు గానీ, ఇంతిజార్‌గంజ్ పోలీసులు గానీ, అటు హన్మకొండ పోలీసులు గానీ వాళ్ళ మీద ఇక్కడ బట్టల వర్తక సంఘము అధ్యక్షుడైనటువంటి ఓం నమః శివాయ చేస్తున్నటువంటి ఆ కంప్లైంట్ ఆధారంగా చేసుకొనైనా కూడా ఎఫ్ఐఆర్ చేసుకోవచ్చు. కానీ అక్కడ ఢిల్లీ హైకోర్టు వాళ్ళు తీసుకుపోయి అక్కడ ఢిల్లీ హైకోర్టు ట్రేడ్ మార్క్ నేషనల్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కలిగినటువంటి వాళ్ళు చేసినటువంటి కంప్లైంట్ ఆధారంగా అక్కడ ఢిల్లీ హైకోర్టే తదుపరి చర్య తీసుకునే అవకాశం ఉంటుంది.